పిడుగులు ఎక్కడ పడితే అక్కడ నాశనమైపోవడం మనకి తెలుసు గాని, ఒక పిడుగు ఎప్పుడూ దెబ్బలాడుకునే అన్నదమ్ముల కుటుంబాలను కలిపాయంటే నమ్మగలమా? ఫ్రెండ్స్, ఈ కథలో అది చూస్తామండి. హలో ఫ్రెండ్స్! భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు పిడుగుపాటు. నాగభూషణుడు, గంగాధరుడు అని ఇద్దరు రైతు సోదరులు గర్భ శత్రువులు. వారి మధ్య ఈర్ష్య వల్లనో, అసూయ వల్లనో, ఏ ఇతర అల్ప కారణం వల్లనో ఏర్పడిన ద్వేషం ఆ రోజుకారోజు పెరిగి క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకున్నది. చివరకు వాళ్ళు ఒకరి నాశనం ఒకరు మనస్ఫూర్తిగా కోరుకునే దశకు వచ్చారు. ఒకసారి ఒక పశువుల మంద కొండ మీద మేసి దిగి వస్తుంటే ఏపుగా పెరిగిన నాగభూషణుడి చేలోకి కొన్ని పశువులు ప్రవేశించాయి. ఇది కళ్ళారా చూసిన గంగాధరుడు లోలోపల ఎంతో సంతోషించాడు. అయితే అంతలోనే పశువుల కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని మళ్లించాడు. ఈ సంగతి తెలిసి నాగభూషణుడు ఆ కుర్రవాణ్ణి కొట్టాడు. దాని మీదట గంగాధరుడు ఊరి వాళ్లతో, మా వాడు ఆ కుర్రవాణ్ణి కొట్టడం అహంకారం కాదా? నోరు లేని పశువులు అకస్మాత్తుగా చేలో పడితే వాడు ఏం చేయగలడు? అప్పటికే వాడు చేలో పడిన పశువులను అదిలించి బయటకు తోలాడు. లేకపోతే చేను ఏమైపోయేదో. కాకపోయినా మా భూషణుడికి తన చేను విరగగాసినందుకని చాలా గర్వం. అలాంటి వాణ్ణి దేవుడు అణచకపోడు అన్నాడు. తన తమ్ముడు తనను గురించిట్లా ప్రచారం చేసినట్టు తెలిసి నాగభూషణుడు మండిపడ్డాడు. తరువాత కొద్ది రోజులకు గంగాధరుడు బండి నిండా గడ్డి వేసుకుని కొండదారి వెంట దిగి వస్తుండగా ఒక ఎద్దు కాలు మడతపడి నేల మీద పడింది. బరువు బండిని లేపటం తన ఒక్కడి వల్ల కాక గంగాధరుడు చుట్టుపక్కల చేలలో ఉన్న వాళ్లను సాయం పిలిచాడు. ఎద్దు కాలు విరిగినట్టు తెలిసింది. ఈ సంగతి తెలిసి భూషణుడు లోలోపల పరమానందం చెంది కనిపించిన ప్రతివాడితోనూ, పాపం మా వాడి ఎద్దు కాలు విరిగిందటగా, అయినా భగవంతుడికి ఎవరు పొగరు ఎలా అణచాలో బాగా తెలుసు అన్నాడు. ఈ సంగతి విని గంగాధరుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఈ అన్నదమ్ముల భార్యలు తమ భర్తలకు ఏ విధంగానూ తీసిపోలేదు. అసలే తోడికోడళ్ళు. దానికి తోడు భర్తల మధ్య బహిరంగ శత్రుత్వం ఉండడంతో వాళ్ళు తమ ఈర్ష్యలను దాచుకునే అవసరం లేకపోయింది. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇరుగు పొరుగు వారితో చాడీలు చెప్పుకునేవారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడవి ఇక్కడ చెప్పి ఆ తోడికోడళ్ల మధ్య వైరం ఎగదోశారు. తోడికోడళ్ల మధ్య ఉండే శత్రుత్వం అన్నదమ్ముల శత్రుత్వానికి ఆజ్యం పోసింది. ఒకసారి గంగాధరుడి భార్య ఏదో నగ చేయించుకుని మురిసిపోతూ మాటల సందర్భంలో చుట్టుపక్కల వాళ్లతో, డబ్బున్న వాళ్ళందరికీ అనుభవించే యోగం ఉంటుందా ఏం అంది. ఈ మాటకు చిలవలు పలవలు చేరి నాగభూషణుడి భార్య చెవిన పడింది. తన తోడికోడలు తనను గురించే ఈ మాట అన్నదని నాగభూషణుడి భార్య అనుకుని కంటతడి పెట్టుకుంటూ తన భర్తతో చెప్పింది. మనమేనా లేనివాళ్ళం? నాకు అంతకన్నా అందమైన నగ కొంటే గాని దాని పొగరు అణగదు అన్నదామె. నాగభూషణుడు భార్యను బలపరుస్తూ తన భార్యకు ఖరీదైన నగ చేయించాడు. ఏదో పేరంటం సాకు పెట్టి నాగభూషణుడి భార్య తన ఇరుగు పొరుగుకు తన నగ చూపిస్తూ, దీన్ని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు ఉంటారు అన్నది. ఆ నోట ఈ నోట ఈ మాట గంగాధరుడి భార్యకు చేరింది. ఆమె ఈసడింపుగా, గంగిరెద్దుకు కట్టిన గంతలా ఉన్నది ఆ నగ, దాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి కూడానా అని వ్యాఖ్యానించింది. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు పాపం బద్దలైనట్లుగా పగిలి తోడికోడళ్ళు ఒకరికొకరు శాపనార్థాలు పెట్టుకుని వీధిన పడటము, అన్నదమ్ములు కలియబడి తన్నుకోవటము కూడా జరిగేది. ఇలా ఉండగా ఒక వర్షాకాలం కుంభవృష్టి సాగింది. గంగాధరుడి ఇంటి దక్షిణపు గోడ బీటల పడింది. ఇంటి కప్పు చిల్లులు పడి కురుస్తుంటే ఏదన్నా చేద్దామని గంగాధరుడు కప్పు మీదకెక్కాడు. ఇంతలో కళ్ళు పోయేటట్టు మెరిసి పెళపెళ రావాలతో పిడుగు పడింది. గంగాధరుడు కప్పు కొంత పోయింది. గంగాధరుడు భార్య గొల్లున ఏడుస్తూ తన భర్తను కేకేసింది. జవాబు లేదు. ఆమె ఆవేశంతో పక్క ఇంటికి వెళ్ళి తన తోడికోడల్ని కౌగిలించుకుని, అక్కా, నీ మరిదిని కాపాడు అంటూ ఏడ్చింది. ఆమె కొయ్యబారిపోయినట్టు నాగభూషణుడితో, చూస్తారేమండి, దీపం తీసుకుని రండి
మరిది ఏమయ్యాడో పాపం అన్నది. ముగ్గురు దీపంతో కుప్పకూలిన చోటుకి వెళ్లారు. ప్రమాదకరమైన శిథిలాల మధ్య తలకు ఏదో తగిలి స్పృహ లేకుండా పడి ఉన్న గంగాధరుణ్ణి నాగభూషణుడు తన ఇంటికి తెచ్చాడు. వైద్యుడు వచ్చి చికిత్స చేసిన మీదట గంగాధరుడు త్వరలోనే కోలుకున్నాడు. అటు తరువాత ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం అన్నది మచ్చుకైనా కనిపించలేదు. ఇది జరిగిన ఎంతో కాలానికి కూడా గంగాధరుడి భార్య, ఆనాడు మా బావగారు దేవుడల్లే వచ్చి నా పసుపు కుంకుమ నిలబెట్టారు అని సందర్భం వచ్చినప్పుడల్లా అంటూ ఉండేది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ముల మధ్య నిజంగా ఉన్నది శత్రుత్వమా, ఆత్మీయత? ఇద్దరు ఒకరికి జరిగిన నష్టం గురించి ఇంకొకరు ఎంతో ఆనందం పొందేవారు కదా. నాగభూషణుడు తన తమ్ముణ్ణి అపాయం నుంచి రక్షించడానికి అలా ఎందుకు ముందుకు వచ్చాడు? ఆ తరువాత వాళ్ళ మధ్య వైరం అయిపు లేకుండా ఎందుకు పోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభిమానంలాగే మనుషుల మధ్య ద్వేషం కూడా ఒక తెంచరాని బంధం. నిర్లిప్తత ఉన్న చోట మాత్రమే ఏ బంధము ఉండదు. మనుషులు ద్వేషం ద్వారా ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు. అందుచేతనే ప్రేమానురాగాలు ఎంత గాఢంగా ఉండే అవకాశం ఉంటే శత్రుత్వం కూడా అంత గాఢంగానే ఉంటుంది. అతి సన్నిహితులైన జ్ఞాతులు, అన్నదమ్ములు ఒకరినొకరు ద్వేషించుకున్నప్పుడు ఆ ద్వేషం మితిమీరుతుంది. అన్ని శత్రుత్వాలలోకి గర్భశత్రుత్వం తీవ్రమైనది. గంగాధరుడు చచ్చిపోతే నాగభూషణుడికి ఆనందం కలుగుతుంది అనుకోవటం పొరపాటు. తమ్ముడి చావుతో తనకు అతనికి ఉండే బంధం తెగినాక నాగభూషణుడికి మిగిలేది శూన్యమే. ఎందుచేతనంటే ఈ అన్నదమ్ముల మధ్య వైరం స్వార్థరహితమైనది. ఒకరు చేస్తే ఇంకొకరికి లాభం చేకూరదు. అందుచేత గంగాధరుడి ప్రాణాలు కాపాడటం నాగభూషణుడికి చాలా సహజం. అటు తర్వాత వారి మధ్య వైరం ఎందుకు లేదంటే అందుకు రెండు కారణాలు. ఒకటి, క్రోధం కన్నా ప్రేమ శక్తివంతమైనది. ప్రేమకు చోటున్న చోట వైరం తల ఎత్తలేదు. రెండోది, ఉపకారం పొందినవాడైనా తనకు కలిగిన మేలు మరవగలడేమో గాని ఉపకారం చేసినవాడు తాను చేసిన మేలును జన్మలో మరువలేడు. అన్నదమ్ములిద్దరూ మేలు మరవలేని స్థితిలో ఉంటే శత్రుత్వానికి తావు ఎక్కడా అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.